శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. మార్చి 19వ తేదీ నుంచి మార్చి 25వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఎలా ఉంటాయో, వారం మొత్తం బ్రహ్మాండంగా యోగించాలంటే ఎలాంటి పరిహారాలు పాటించాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేయాలో, ఎటువంటి దానాలు ఇచ్చుకోవాలో, ఎలాంటి మంత్రజపం చేయాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. మేషరాశికి ఈ వారం గోచారపరంగా వార ఫలితాలు పరిశీలిస్తే రవి 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడు 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు ఆఫీసులో పనిచేసే చోట అంతర్గత శత్రువులు పెరుగుతారు. మీ వెనక గోతులు తీసేవాళ్ళు ఎక్కువ అవుతారు. అలాంటి వ్యక్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఆఫీసులో ఎంత కష్టపడ్డా కూడా మీ కష్టానికి తగిన ఫలితం అనేది లభించదు. క్రెడిట్ మొత్తం వేరే వాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఓర్పుతో మీ పని మీరు చేసుకుని ముందడుగు వేసే ప్రయత్నం చేయండి. సహనం అనేది పనిచేసే చోట ఈ వారం చాలా అవసరం. అలాగే రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా పక్క వాళ్ళకి ఎక్కువ ఉపయోగపడే అవకాశం ఉంటుంది. వాళ్ళ సొంత ప్రయోజనాలు అనేవి ఈ వారం తక్కువగా ఉంటాయి. తండ్రి తరపు ఆస్తుల కోసం చేసే ప్రయత్నాల్లో కూడా కొద్దిపాటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం మొత్తం కూడా బుధుడు 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివినా కూడా పరీక్షల్లో గుర్తుకు రాకపోవటం, ఇలాంటి పరిస్థితులు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి విద్యార్థులు తొలిసాకులు నములుతూ పరీక్ష రాయటం, పరీక్షకు వెళ్ళేటప్పుడు పెరుగు తేనె నోట్లో వేసుకొని పరీక్షకు వెళ్ళటం లాంటి విధి విధానాలు పాటించాలి. అలాగే వ్యాపార రంగంలో కూడా ఎంత బాగా వ్యాపారం చేసినా వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. కాబట్టి వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు అనేటటువంటివి తక్కువగా పెట్టడం మంచిది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఈ వారం బుధుడి 12వ సంచారం వల్ల ఆశించిన మేరకు ఫలితాలు కనిపించవు. కష్టానికి తగిన ప్రతిఫలం లభించకుండా కొంచెం తక్కువ ప్రతిఫలం లభించడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ వారం మొత్తం కుజుడు 3వ ఇంట్లో సంచారం చేస్తూ మేషరాశి వాళ్ళకి బాగా యోగిస్తున్నాడు. కుజుడి బలం బాగుంది కాబట్టి ప్రాపర్టీస్ కొనుక్కోవటానికి, ప్రాపర్టీస్ అమ్ముకోవటానికి ఈ వారం విశేషంగా బలం కనిపిస్తుంది. ఎవరైనా ఒక హౌస్ కానీ, ల్యాండ్ కానీ, ప్లాట్ కానీ, అపార్ట్మెంట్ కానీ సేల్ చేయాలనుకున్నా, పర్చేజ్ చేయాలనుకున్నా ఈ వారం బలం చాలా బాగుంది. సేల్ చేస్తే కనుక మంచి రేటుకి అమ్ముడుపోతుంది, పర్చేజ్ చేస్తే తక్కువ రేటుకే వస్తుంది. అలాగే రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ పరంగా ఏదైనా పెద్ద డీల్ ఓకే అవ్వటానికి, డబ్బులు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సోదర సోదరీమణులతో ఉన్న సమస్యలు, విభేదాలన్నీ కూడా తొలగిపోతాయి. ఫ్యామిలీ రిలేషన్స్లో బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య అనుకూలత పెరుగుతుంది. వాళ్ళతో కలిసి ఏదైనా మంచి కార్యక్రమం ప్రారంభించడానికి, మంచి వ్యాపారాలు సోదర సోదరీమణులతో ప్రారంభించడానికి ఈ వారం బలం చాలా బాగుంది. అలాగే మేషరాశి వాళ్ళు చాలా వరకు ఈ వారం అప్పులు తీర్చడానికి చేసే ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి. సాధ్యమైనంత వరకు ఈ వారం అప్పులన్నీ కూడా క్లియర్ అయిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా డబ్బులు చేతికొచ్చి అప్పులు క్లియర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ వారం మొత్తం కూడా శుక్రుడు జన్మంలో సంచారం చేస్తూ అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలాన్ని గడుపుతూ ఉంటారు. అలాగే సాధ్యమైనంత వరకు మాటల చాకచక్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకొని విజయం సాధించే అవకాశం కూడా ఉంది. సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి, సినిమా టీవీ రంగాల్లో ఉన్న వాళ్ళకి కొత్త అవకాశాలు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తల మధ్య విభేదాభిప్రాయాలు తగ్గిపోయి దంపతుల మధ్య అనురాగం పెరుగుతుంది. అండర్స్టాండింగ్ చాలా బాగుంటుంది. కాబట్టి ఫ్యామిలీ రిలేషన్స్ ఈ వారం మేషరాశి వాళ్ళకి చాలా బాగుంటాయి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రిలేషన్ కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కానీ, ఈ రిలేషన్స్ అన్నీ కూడా ఎలాంటి విభేదాభిప్రాయాలు ఉన్నా అవన్నీ తొలగింపజేసుకొని రిలేషన్స్ పరంగా మంచి అనుకూల ఫలితాలు పొందుతారు. అలాగే ఈ వారం మొత్తం కూడా చంద్రుడు 10, 11, 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 10, 11, 1 సంచారాలు అనుకూలం, 12వ సంచారం ఒక్కటే వ్యతిరేకం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఈ వారంలో బుధవారము, గురువారము తప్ప ఏ రోజైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. ఆదివారము, సోమ, మంగళవారాలు, అలాగే శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలన్నీ చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి.
కేవలం బుధవారం గురువారం మాత్రమే మేషరాశి వాళ్ళు ఈ వారం కీలకమైన నిర్ణయాలు తీసుకోకూడదు. మేషరాశి వాళ్ళకి ప్రధానంగా ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు గోవుకు ఆహారంగా తినిపించాలి. అలాగే బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు కూడా ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం, అలాగే 1.25 కేజీ పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం మంచిది. దేవాలయ దర్శనం పరంగా రవికి బుధుడికి ఇద్దరికీ కూడా విష్ణుమూర్తి అధిష్టాన దైవం కాబట్టి విష్ణు స్వరూపమైన ఆలయ దర్శనం ఉత్తమ ఫలితాలను కలిగింపజేస్తుంది. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, లక్ష్మీ నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయటం ద్వారా మేషరాశి వాళ్ళకి రవి బుధుల బలం పెరుగుతుంది, అనుకూల ఫలితాలు లభిస్తాయి. అలాగే ప్రతిరోజు జపించుకోవాల్సిన మంత్రం ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రం కూడా 21 సార్లు చదువుకోవాలి. ఈ 2 మంత్రాలు రోజు స్నానం చేశాక చదువుకుంటే మేషరాశి వాళ్ళకి వారం మొత్తం అనుకూలిస్తుంది. అలాగే మేషరాశి వాళ్ళు చదువుకోవాల్సిన స్తోత్రం ఏంటంటే విష్ణు సహస్రనామ స్తోత్రం లేదా విష్ణు పంజర స్తోత్రం. ఈ స్తోత్రాన్ని చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈ వారం గోచార పరంగా వార ఫలితాలు పరిశీలిస్తే రవి ఏకాదశంలో 11వ స్థానంలో అద్భుతంగా యోగిస్తున్నాడు, అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. ఏకాదశంలో రవి సంచారం ఉన్నప్పుడు ప్రమోషన్ ప్రయత్నాలు ఖచ్చితంగా అనుకూలిస్తాయి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరైనా సరే ప్రమోషన్ల కోసం పై అధికారులను కలుసుకొని ముఖ్యమైన చర్చలు చేసినట్లయితే ఆ చర్చలు విజయవంతం అవుతాయి. అలాగే రాజకీయాల్లో ఉన్నవాళ్ళు కొత్తగా పదవి కోసం ప్రయత్నం చేసుకోవాలనుకుంటే ఈ వారం చేసుకోండి. పదవులు మిమ్మల్ని వరించడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే తండ్రి వైపు నుంచి రావాల్సిన ఆస్తిపాస్తుల కోసం ప్రయత్నం చేసుకోవటానికి కూడా ఈ వారం బలం చాలా బాగుంది. ఆస్తులు మీకు రావటానికి అవకాశం ఎక్కువగా ఉంది. అలాగే ఆరోగ్యపరంగా ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి, అనారోగ్య భావనలు దూరం అయిపోతాయి, ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. రవి ఏకాదశంలో ఉండటం వల్ల సాంఘికంగా మీకు గౌరవం పెరుగుతుంది, పలుకుబడి హోదా పెరుగుతుంది. సంఘంలో మీ మాటకు విలువ గౌరవం ఇచ్చేవాళ్ళు పెరుగుతారు కాబట్టి సాంఘికంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 11వ ఇంట్లో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. అంటే విద్యార్థులకి చాలా అనుకూలమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు ఎవరైనా సరే కొద్దిగా కష్టపడి చదివితే చాలు విద్యారంగంలో బ్రహ్మాండమైన అనుకూల ఫలితాలు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తారు. ఖచ్చితంగా క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం లేని వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగ బలం చాలా బాగుంది. ఉద్యోగం కోసం బాగా విసిగి వేసారిపోయిన వృషభ రాశి వాళ్ళకి ఈ వారం ఖచ్చితంగా మంచి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గట్టిగా ప్రయత్నం చేసుకోండి. ఎవరైనా వృషభ రాశి వాళ్ళు కంపెనీ మారాలనుకుంటే, ఉన్న జాబ్ మారి హైక్తో వేరే జాబ్కి వెళ్ళాలనుకుంటే ఈ వారం ప్రయత్నాలు చేసుకోండి. ఈ వారం బుధుడి బలం బాగుంది కాబట్టి కంటక శని దోషం ఉన్నా కూడా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే వ్యాపారాలు కొత్తగా ప్రారంభించుకోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఈ వారం ప్రారంభించుకోవచ్చు. వ్యాపారంలో ఏదైనా కొత్తగా పెట్టుబడులు పెట్టుకోవాలన్నా ఈ వారం పెట్టుబడులు పెట్టుకుంటే వ్యాపార పరంగా మంచి పురోభివృద్ధి కనిపిస్తుంది. అంటే విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల వాళ్ళకి ఈ వారం చక్కటి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు ఈ వారం మొత్తం కూడా ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే కుజుడి బలం లేదు. ఒక్కొక్కసారి మంచి ఆపర్చునిటీ వచ్చినా మీ మాట దురుసుతనం వల్ల, మీ కోపం వల్ల ఆపర్చునిటీ మిస్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి దూకుడు తగ్గించుకోండి, దురుసుతనం తగ్గించుకోండి, మాట సౌమ్యంగా ఉండాలి, కోపంగా మాట్లాడకండి, అప్పుడు ఇబ్బందులు ఉండవు. అలాగే రియల్ ఎస్టేట్ వాళ్లకు ఈ వారం పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. ల్యాండ్ కానీ హౌస్ కానీ కొనటం అమ్మటం ఇలాంటి వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవటం మంచిది. సోదర సోదరీమణులతో బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు వృషభ రాశి వాళ్ళకి 12వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు 12లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నప్పుడు డబ్బు ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది.
కాబట్టి ప్రధానంగా వృషభ రాశి వాళ్ళు డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి ఖర్చు చేయటం మంచిది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న విషయాలకే లేనిపోని గొడవలయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మాట్లాడుకునే ప్రయత్నం చేయటం దంపతులు చాలా అవసరం. అలాగే సంగీత నాట్య రంగాల్లో, సినిమా టీవీ ఫీల్డ్లో ఆఫర్స్ అనేవి చేతి వరకే వచ్చి జారిపోతూ ఉంటే సహనంతో వేచి చూడాల్సినటువంటి వారంగా చెప్పుకోవాలి. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం కూడా 9, 10, 11, 12 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 9, 12 సంచారాలు వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా వృషభ రాశి వాళ్ళకి ఈ వారం కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన అలసందలు, బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. కేజింబావు బొబ్బర్లు తెలుపు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. దర్శించవలసిన ఆలయాలు లక్ష్మీ నరసింహస్వామి ఆలయం, అమ్మవారి ఆలయం. ఈ 2 ఆలయాలు దర్శనం చేసుకోవాలి. లలితా పరమేశ్వరి దేవి ఆలయ దర్శనం చాలా మంచిది. లలితా అమ్మవారి టెంపుల్ లేకపోతే ఏ అమ్మవారి స్వరూపం అయినా సరే అమ్మవారి టెంపుల్కి కూడా వెళ్ళాలి. మంత్రాల పరంగా ప్రతిరోజు ఓం నమో నారసింహాయ ఈ మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం శ్రీ రాజమాతంగి అయి నమః ఈ మంత్రం కూడా 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వారం మొత్తం అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, రాజరాజేశ్వరి అష్టకము ఈ 2 చదవటం లేదా వినటం ద్వారా వారం మొత్తం విశేషమైన శుభ ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం రవి 10వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. రవి దశమంలో సంచారం చేసేటప్పుడు గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మిథున రాశి వాళ్ళు ఎవరైనా సరే ఈ వారం గవర్నమెంట్ జాబ్స్ కోసం బాగా ట్రై చేసుకోండి. గవర్నమెంట్ జాబ్ గురించి ముఖ్యమైన వ్యక్తుల్ని కలుసుకోవటం, వాళ్ళతో కీలకమైన చర్చలు చేయటం, వాళ్ళతో ముఖ్యమైన డీలింగ్స్ చేసుకోవటం, గవర్నమెంట్ జాబ్ కోసం అప్లికేషన్లు పెట్టుకోవటం, గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాయటం, ఇలా గవర్నమెంట్ పరంగా మీరు ఈ వారం ఏం చేసినా దశమంలో రవి బలం వల్ల ఆ గవర్నమెంట్ ప్రయత్నాలన్నీ కూడా చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే వృత్తిలో ఎదుగుదల లేని వాళ్ళకి ఈ వారం ఎదుగుదల కనిపిస్తుంది. రవి 10th హౌస్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి వృత్తిపరంగా ఆశాజనకమైనటువంటి పురోభివృద్ధి కనిపిస్తుంది. అలాగే మిథున రాశి వాళ్ళకు బుధుడు 10th హౌస్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఉంటాయి. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు. ఉద్యోగం లేని వాళ్ళు బాగా కష్టపడితేనే మిథున రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే సూచనలు ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్న వాళ్ళకైతే వ్యాపారం అనేది చాలా వరకు నష్టాల్లోనే నడుస్తూ ఉంటుంది. ఒకవేళ వ్యాపారం బాగానే ఉన్నా కూడా అది అప్ అండ్ డౌన్స్గా ఉంటూ ఉంటుంది. అలాగే ఈ వారం మొత్తం కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి మీకు ఎవరికైనా సరే మిథున రాశి వాళ్ళకి బీపీ ప్రాబ్లమ్స్ ఉంటే బీపీ ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీపీ కంట్రోల్ గురించి జాగ్రత్తగా చూసుకోండి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఈ వారం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హార్ట్ రిలేటెడ్, హార్ట్ అటాక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు హార్ట్ రిలేటెడ్గా మంచి కేర్ తీసుకోవటం అవసరం. అలాగే ప్రాపర్టీస్ పరంగా కూడా ఈ వారం పెద్దగా బలం లేదు. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇవి చేసినా కూడా పెద్దగా ప్రయోజనం లేదని చెప్పుకోవాలి. రియల్ ఎస్టేట్లో కూడా ఆటుపోట్లు కనిపిస్తున్నాయి. సోదర సోదరీమణులతో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం శుక్రుడు 11వ ఇంట్లో మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా యోగిస్తున్నాడు. 11వ ఇంట్లో శుక్రుడు యోగిస్తున్నప్పుడు ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అనేక మార్గాల్లో ఆదాయం అనేది పెరుగుతుంది. స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులు పూర్తి చేసుకుంటారు. స్త్రీలు విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తారు. అలాగే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకి కూడా ఈ వారం అద్భుతమైనటువంటి లాభాలు కనిపిస్తాయి. సినిమా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సంగీత నాట్య రంగాల్లో ఉన్న వాళ్ళకి ఈ వారం మొత్తం చక్కటి అనుకూల ఫలితాలు లభిస్తాయని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ప్రధానంగా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బుధుడి బలము, కుజుడి బలము తక్కువ ఉంది.
కాబట్టి బుధుడి బలం పెరగటం కోసం నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. కుజుడి బలం పెరగటం కోసం నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అదేవిధంగా కేజింబావు పెసలు ఆకుపచ్చ రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. అలాగే కేజింబావు కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. జపించవలసినటువంటి మంత్రాలు ప్రతిరోజు ఓం గం గణపతయే నమః అనే మంత్రాన్ని 21 సార్లు, ఓం నమో నారసింహాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 21 సార్లు, ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకుంటే కనుక అనుకూల ఫలితాలు వస్తాయి. స్తోత్రాల పరంగా ప్రధానంగా సంకటనాశక గణేష స్తోత్రము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, ఈ 2 స్తోత్రాలు చదువుకుంటే అన్ని వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి వారం మొత్తం అనుకూల ఫలితాలను పొందవచ్చు. మిథున రాశి వాళ్ళు అఖండ ఐశ్వర్య ప్రాప్తిని వారం మొత్తం సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే చంద్రుడు ఈ వారం మొత్తం మిథున రాశి వాళ్ళకి 8, 9, 10, 11 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 8, 9 సంచారాలు వ్యతిరేకం, 10, 11 సంచారాలు అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మిథున రాశి వాళ్ళు ఈ వారం గురు శుక్ర శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి భాగ్యస్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో పనిచేసే చోట సహోద్యోగులతో పై అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా వేళకు ఆహారాన్ని స్వీకరించాలి, సరైన సమయానికి నిద్రించాలి. రాజకీయ రంగంలో కూడా పెద్దగా ఎదుగుదల ఉండదు, వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. తండ్రి తరపు బంధువులతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈ వారం మొత్తం బుధుడు 9వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం కష్టంగానే ఉంటుంది. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగ బలం తక్కువగా ఉంది. ఉద్యోగంలో మార్పు, కంపెనీ చేంజ్, హైక్తో వేరే కంపెనీకి వెళ్ళటం ఇలాంటివి చేయకపోవటమే మంచిది. వ్యాపారంలో కూడా పెద్దగా లాభాలు ఏవి ఉండవు. జాగ్రత్తగా తెలివితేటలతో వ్యాపారం చేసుకుంటూ ఉండాలి. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 12వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఎదుటి వాళ్ళ ఏడుపు పెరుగుతుంది, శత్రు బాధలు పెరుగుతాయి, వృధా ఖర్చులు పెరుగుతాయి. కాబట్టి ఖర్చులు కంట్రోల్లో ఉంచుకోవాలి. మీ మీద పడి ఏడ్చే వ్యక్తులకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే ప్రాపర్టీస్ విషయాల జోలికి వెళ్ళకండి. ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం ఇలాంటివి చేస్తే మాత్రం నష్టపోయే సూచనలు ఉన్నాయి, వాటికి దూరంగా ఉండండి. రియల్ ఎస్టేట్ డీల్స్ చేసే వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా డీల్ చేసుకోవటం మంచిది. ఈ వారం కొంచెం అప్పుల బాధలు మిమ్మల్ని విసిగించే అవకాశం కూడా కర్కాటక రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాగే ప్రధానంగా ఈ వారం మొత్తం శుక్రుడు 10వ ఇంట్లో కర్కాటక రాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. దశమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తుంటే ప్రధానంగా కర్కాటక రాశి స్త్రీలకు కొంచెం ఈ వారం ఆందోళన ఉంటుంది. వృత్తిపరంగా కర్కాటక రాశి స్త్రీలు ఎంత కష్టపడ్డా కూడా అకారణ అవమానాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటప్పుడు మనోధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో కర్కాటక రాశి స్త్రీలు ముందడుగు వేయాలి. అలాగే ఆడవాళ్ళకు సంబంధించినటువంటి టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు కూడా కర్కాటక రాశి ఆడవాళ్ళకి దశమంలో శుక్రుడి సంచారం వల్ల కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. మీ మీద నిందలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చంద్రుడు ఈ వారం మొత్తం 7, 8, 9, 10 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. 7, 10 సంచారాలు చంద్రుడికి అనుకూలం, 8, 9 సంచారాలు చంద్రుడికి వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు ఆదివారం రోజు కానీ, అలాగే వారంలో చివరి 2 రోజులు శుక్ర శనివారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగిస్తాయి. అలాగే ప్రధానంగా కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం ఏ గ్రహం బాలేదు. రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ గ్రహాలన్నీ కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. ఆ దోషం పోవాలంటే నానబెట్టిన నవధాన్యాలు ఆవుకు తినిపించాలి. అలాగే నవధాన్యాలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. దీంతో పాటుగా ఇంటి దైవం ఎవరైతే ఉంటారో ఆ ఇంటి దైవానికి సంబంధించిన ఆలయ దర్శనం చేసి పూజ చేయించుకోవాలి. అలా చేస్తే కర్కాటక రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. అలాగే ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టినటువంటి బొబ్బర్లు ఆవుకు ఆహారంగా తినిపించాలి. ఇలా ఆవుకు ఆహారం తినిపిస్తే అన్ని రకాలుగా సకల దేవతా స్వరూపమైన గోమాత అనుగ్రహం వల్ల గ్రహదోషాలు తగ్గిపోతాయి. దానం ఇచ్చుకోవాలంటే
గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు అన్నీ కూడా బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవటం మంచిది. అలాగే మంత్రాల పరంగా ఏ మంత్రం జపించుకోవాలంటే ప్రధానంగా ఇలాంటి కష్టాలు ఎదురైనప్పుడు అన్ని కష్టాలు పోగొట్టేటటువంటి శక్తి లక్ష్మీ నరసింహస్వామికి ఉంటుంది. కాబట్టి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం నమామిహం అనే శ్లోకం రోజు 11 సార్లు జపించుకోండి. దీనివల్ల ఖచ్చితంగా మీకు వచ్చినటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్య సమస్యలు సింహరాశి వాళ్ళకి ఎదురవుతాయి. సింహరాశి వాళ్ళు ఆరోగ్యపరంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం అవసరం. అలాగే ఆఫీసులో కూడా పెద్దగా అభివృద్ధి లేకపోయినా వేచి చూసేటటువంటి ధోరణిని అలవాటు చేసుకోవాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి వాహనాల మీద వెళ్ళేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం మంచిది. అలాగే బుధుడు అష్టమంలో సంచారం చేస్తూ సింహరాశికి వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడు కూడా సహజంగా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల వాళ్ళకి కొద్దిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్లు రావడం కష్టం అవుతుంది. ఉన్న ఉద్యోగంతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే వ్యాపార పరంగా అద్భుతమైన పురోభివృద్ధి రావడానికి మాత్రం ఇప్పుడు సమయం అనుకూలంగా లేదని చెప్పాలి. విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో మాత్రం సింహరాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే దీంతోపాటు ఆరోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయి కాబట్టి ఆరోగ్య వ్యవహారాల్లో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే సింహరాశి వాళ్ళకి చంద్రుడు ఈ వారం మొత్తం 6, 7, 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 6, 7 సంచారాలు అనుకూలం, 8, 9 సంచారాలు వ్యతిరేకం. మొదటి 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. ఆది, సోమ, మంగళ ఈ 3 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే సింహరాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించాలి. నవధాన్యాలతో పాటు ఇవి కూడా తినిపిస్తే చాలా మంచిది. అలాగే గోధుమలు కానీ పెసలు కానీ బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకుంటే దోషాలు తొలగిపోతాయి. రవి బలం పెరగటం కోసం ప్రతిరోజు స్నానం చేశాక ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. అలాగే బుధుడి బలం పెరగటానికి గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం, గణపతి ఆలయ దర్శనం చేస్తే సింహరాశి వాళ్ళకి విశేషంగా యోగిస్తుంది. స్తోత్రాల పరంగా సంకటనాశక గణేష స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వినటం ద్వారా సింహరాశి వాళ్ళకి వారం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి వస్తుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి సప్తమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి సప్తమంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు పార్ట్నర్షిప్లు చేయకూడదు. వ్యాపారాలు చేసేవాళ్ళు ఇండివిజువల్గా వ్యాపారం చేసుకోండి. అలాగే రవి సప్తమంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పనిచేసే చోట ఎవరికి బాగా క్లోజ్ అవ్వద్దు. ఎవరైనా కొలీగ్స్కి మీరు బాగా క్లోజ్ అయితే వాళ్ళే మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు కొలీగ్స్తో మాట్లాడే ప్రయత్నం చేయటం మంచిది. పొలిటికల్గా కూడా మీ పేరు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి. అలాగే వ్యవసాయ రంగానికి వచ్చినట్లయితే వ్యవసాయ రంగంలో కన్యారాశి వాళ్ళకి ఈ వారం కొద్దిగా ఆటుపోట్లు కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం లేదు అంటే విద్యార్థులకు పరీక్షాకాలం, కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని కన్యారాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం రావటం కష్టమే. బాగా కష్టపడితే తప్ప ఉద్యోగం రాదు. ఎందుకంటే బుధుడు 7th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. పార్ట్నర్షిప్ చేస్తే కూడా ఈ వారం కన్యారాశి వాళ్ళు కొద్దిగా మునిగిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాధ్యమైనంత వరకు పార్ట్నర్షిప్కు దూరంగా ఉండే ప్రయత్నం చేయటం మంచిది. అలాగే కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం లేదు కాబట్టి ల్యాండ్స్ కొనటము, అమ్మటము ఇలాంటి వాటికి వెళ్లకుండా ఉండటం మంచిది. ఆ డీలింగ్స్ చేయకుండా ఉండటం మంచిది. రియల్ ఎస్టేట్కి దూరంగా ఉండటం మంచిది. అప్పులు అవ్వకుండా మాత్రం జాగ్రత్త పడే ప్రయత్నం చేయండి. శుక్రుడు ఈ వారం మొత్తం 8వ ఇంట్లో సంచారం చేస్తూ అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి కన్యారాశి వాళ్ళకి స్త్రీ పరిచయాలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే కన్యారాశి వాళ్ళకి ప్రధానంగా స్నేహితుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడి బలం బాగున్నప్పుడు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ కొత్త వ్యక్తుల విషయంలో తగినంత అప్రమత్తంగా వ్యవహరించాలి.
బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో డబ్బులు బాగా వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియంలో డబ్బులు విపరీతంగా వచ్చే యోగం ఎక్కువగా కనిపిస్తోంది. అయితే ప్రధానంగా శుక్రుడు 8లో ఉన్నప్పటికీ కూడా రాజకీయాల్లో మాత్రం కొంచెం అవరోధాలు ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. చంద్రుడు ఈ వారం మొత్తం కన్యా రాశికి 5, 6, 7, 8 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 5, 8 సంచారాలు పూర్తిగా వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజుల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా కన్యా రాశి వాళ్ళకి రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, అలాగే కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. దానం ఇచ్చుకోవాలంటే కూడా కేజింబావు కందులు, కేజింబావు పెసలు, కేజింబావు గోధుమలు బ్రాహ్మణుడికి దానం ఇచ్చుకోవాలి. అప్పుడు వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలను పొందవచ్చు. ప్రధానంగా స్తోత్రాల పరంగా కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం కూడా కుజుడి బలం లేదు కాబట్టి లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోండి. అలాగే శుక్రుడి బలం ఉన్నప్పటికీ కూడా అష్టమ సంచారం చేస్తున్నాడు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకం చదివినా విన్నా వారం మొత్తం విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం గోచార పరంగా వార ఫలితాలు పరిశీలిస్తే రవి 6వ సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు కాబట్టి శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రులుగా మారిపోతారు. తులారాశి వాళ్ళకున్న అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఆరోగ్య ప్రాప్తిని అందిపుచ్చుకుంటారు. అప్పులుంటే తులారాశి వాళ్ళు ఈ వారం మ్యాక్సిమం అప్పులు క్లియర్ చేసేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదో ఒక విధంగా డబ్బులు కలిసి వచ్చి తులారాశి వాళ్ళు అప్పులు క్లియర్ చేస్తారు. అంటే రోగ రుణ శత్రు బాధలన్నీ కూడా తొలగింపజేసుకుంటారు. అలాగే తులారాశి వాళ్ళకి ప్రమోషన్ ఛాన్సెస్ కూడా ఈ వారం బాగా ఉన్నాయి. గట్టిగా ప్రయత్నిస్తే ప్రమోషన్ కోసం ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పనిచేసే చోట కూడా మీ కష్టానికి తగిన రికగ్నైజేషన్ వస్తుంది. పొలిటికల్గా కూడా ఈ వారం తులారాశికి చాలా బాగుంది, పొలిటికల్లో మంచి పేరు వస్తుంది. అలాగే పిత్రార్జిత ఆస్తులు అవి రావాల్సినవి కూడా మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బుధుడు ఈ వారం మొత్తం 6వ సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. ఎగ్జామ్స్లో టాప్ లెవెల్లో పర్ఫామ్ చేస్తారు, క్లాస్ ఫస్ట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావాల్సిన యూనివర్సిటీల్లో కావాల్సిన కాలేజీల్లో సీట్ వచ్చే విధంగా బలం ఈ వారం కనిపిస్తుంది. కావలసిన కోర్సులు చదువుకోవటానికి చేసే ప్రయత్నాలు బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి. అంటే విద్యార్థులకి పట్టిందల్లా బంగారం. ఉద్యోగం లేని తులారాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం వచ్చే అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎవరైనా తులారాశి వాళ్ళు మంచి హైక్ కోసం జాబ్ మారాలంటే మారచ్చు. మంచి హైకు మంచి ప్రమోషన్తో కంపెనీ మారాలంటే చక్కగా మారచ్చు, మారినా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అలాగే కొత్తగా వ్యాపారాలు బిజినెస్లు స్టార్ట్ చేసుకోవాలంటే తులారాశి వాళ్ళు ఈ వారం స్టార్ట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా కూడా బాగుంటుంది. బిజినెస్ పరంగా మంచి సక్సెస్ కనిపిస్తుంది. విద్యా ఉద్యోగ వ్యాపార రంగాల్లో బాగా అనుకూల ఫలితాలు ఈ వారం తులారాశి వాళ్ళకు కనిపిస్తున్నాయి. అయితే కుజుడు భాగ్యంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రియల్ ఎస్టేట్ వాళ్ళకి మాత్రం ఎదురుదెబ్బ తగులుతూ ఉంటుంది. లాస్ట్ మూమెంట్లో డీల్స్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి రియల్ ఎస్టేట్ వాళ్ళు జాగ్రత్తగా ఆలోచించి స్టెప్స్ వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ల్యాండ్ కొనటం అమ్మటం, హౌస్ కొనటం అమ్మటం ఇలాంటి డీలింగ్స్కి ఎవరైనా సరే దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం కూడా 7th హౌస్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. తులారాశి వాళ్ళకి కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. ఆ పరిచయాల వల్ల ఇంట్లో కొంచెం ఇబ్బందులు అయ్యే సూచనలు ఉన్నాయి. తులారాశి పురుషులకైతే స్త్రీ పరిచయాలు, తులారాశి స్త్రీలకైతే పురుషుల పరిచయాలు అవుతాయి. అలా కొత్త వ్యక్తుల పరిచయాలు అనేటటువంటివి మిమ్మల్ని కొద్దిగా ఇబ్బందికి లోన్ చేసే అవకాశం ఉంది. ఆ విషయంలో కొంచెం అటెన్షన్ పే చేసి కేర్ఫుల్గా ఉండండి. చంద్రుడు ఈ వారం మొత్తం 4, 5, 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి ప్రధానంగా 4, 5 సంచారాలు వ్యతిరేకం, 6, 7 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే బుధ, గురు, శుక్ర, శనివారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. తులారాశి కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపిస్తూ ఉండాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే కేజింబావు కందులు ఎర్రబట్టలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి.
కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు తెల్లబట్టలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దర్శించవలసిన ఆలయాలు నరసింహస్వామి ఆలయము, ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయం, దుర్గా, కాళీ, చండి ఎవరైనా సరే ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఆలయం కానీ నరసింహస్వామి ఆలయం కానీ దర్శనం చేసుకుంటే మంచిది. లలిత అమ్మవారి ఆలయ దర్శనం కూడా అనుకూల ఫలితాలను ఇస్తుంది. స్తోత్రాల పరంగా దుర్గా అష్టోత్తరం చదువుకోవటం లేదా దుర్గాదేవికి సంబంధించిన దుర్గా కవచం చదువుకోవటం లేదా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదువుకోవటం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే లలితా సహస్రనామ పారాయణ విశేషంగా మేలు చేస్తుంది. ప్రతిరోజు కూడా మంత్రం పరంగా ఓం నమో నారసింహాయ అని 21 సార్లు చదువుకోండి. శ్రీమాత్రే నమః అని 21 సార్లు చదువుకోండి. అప్పుడు వారం మొత్తం తులారాశి వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం రవి పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి వృశ్చిక రాశి పిల్లల్లో మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి సంతానంలో అబ్బాయిలు ఉంటే వాళ్ళు ఏదో ఒక ప్రాబ్లం ఇంటి మీదకి తీసుకొచ్చే అవకాశం ఉంది. అలాగే వాళ్ళ గురించి ఎక్కువ కేర్ తీసుకోవాలి. వాళ్ళ ఎడ్యుకేషన్ గురించి, ఫ్రెండ్షిప్ గురించి ఎక్కువ అటెన్షన్ వృశ్చిక రాశి వాళ్ళు ఈ వారం పే చేస్తూ ఉండాలి. అలాగే హెల్త్ విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీ సంతానంలో అబ్బాయిలు ఉంటే వాళ్ళ హెల్త్ ఎలా ఉందనేది కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. అలాగే మీ హెల్త్ కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. బుధుడు ఈ వారం మొత్తం 5వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి ప్రధానంగా విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. ఉద్యోగం లేని వాళ్ళకు కూడా ఉద్యోగం రావటం ఈ వారం కొంచెం కష్టమనే చెప్పాలి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగ బలం లేదు. అలాగే ఉద్యోగాల్లో మార్పుల కోసం ట్రై చేసుకున్నా కూడా ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రమోషను, మంచి ఇంక్రిమెంటు, హైకు అని చెప్పి కంపెనీ మారటం లాంటివి చేసినా ఎదురు దెబ్బ తగులుతుంది. వ్యాపారం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. బాగా వ్యాపారం జరగటం కొంచెం కష్టమే. అంటే విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. అయితే కుజుడు 8వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఇది చాలా ఇబ్బంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా యాక్సిడెంట్ అవ్వకూడదు అనుకుంటున్నారా? అయితే ఒక గార్లిక్ వెల్లుల్లిపాయ రెబ్బ ఎప్పుడు దగ్గర పెట్టుకోండి. దుర్గా 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 అంటూ దుర్గానామాన్ని మనస్సులో స్మరించుకుంటూ ఉండండి. అలాగే దుర్గాదేవి చాంటింగ్స్ వింటే కూడా ఇలా యాక్సిడెంట్ అవ్వటం ఇలాంటివి జరగకుండా ఈ వారం మొత్తం బయటపడవచ్చు. అలాగే వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు 6వ సంచారం చేస్తూ పూర్తిగా వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి డబ్బు అనేటటువంటిది వచ్చినా ఖర్చు అయిపోతూ ఉంటుంది. పేరు ప్రతిష్టలు అయితే వస్తాయి. వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండమైన పేరు ప్రతిష్టలు వస్తాయి. కానీ వచ్చిన డబ్బు వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే శుక్రుడు 6th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఖర్చులు ఎక్కువ అవుతాయి. ఆ ఖర్చులు కంట్రోల్లో చేసుకుంటే ఏ ఇబ్బంది ఉండదు. అలాగే ఆడవాళ్ళకైతే వృశ్చిక రాశి వాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్ రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే ఈ వారం మొత్తం చంద్రుడు 3, 4, 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 3, 6 సంచారాలు అనుకూలం, 4, 5 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే వారంలో మొదటి రోజు ఆదివారం కానీ చివరి 2 రోజులు శుక్ర శనివారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. ప్రధానంగా ఈ వారం వృశ్చిక రాశి గోచార గ్రహాలు ఏవి బాలేవు. రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు, బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు, కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు, శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు తినిపించాలి. అలాగే దానాల పరంగా గోధుమలు, పెసలు, కందులు, బొబ్బర్లు పంతులు గారికి దానం ఇచ్చుకుంటే మంచిది. దేవాలయ దర్శనం పరంగా ఎవరి ఆలయ దర్శనం చేయాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. అలాగే లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం చేసుకోవాలి. అలాగే అమ్మవారి ఆలయ దర్శనం చేసుకోవాలి. ఈ 3 ఆలయాలు దర్శిస్తే విశేషంగా అదృష్టం కలిసి వస్తుంది. అలాగే ఇప్పుడు వృశ్చిక రాశి వాళ్ళకి విశేషంగా అదృష్టం కలిసి రావాలంటే ఈ వారం మొత్తం స్తోత్రాల పరంగా ప్రధానంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, సంకటనాశిక గణేష స్తోత్రము, లలితా సహస్రనామ స్తోత్రం చదవటం లేదా వింటం చేస్తే వారం మొత్తం యోగిస్తుంది. అలాగే మంత్రాల పరంగా ప్రతిరోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం 21 సార్లు, అలాగే
ఓం శ్రీ రాజమాతంగియై నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకోవాలి. ఈ 2 మంత్రాలు చదువుకున్నట్లయితే దీనివల్ల వారం మొత్తం వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాన్ని పరిశీలిస్తే రవి 4వ ఇంట్లో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. రవి బలం లేదు అంటే ఉద్యోగపరంగా ఇబ్బందులు ఉంటాయి, సహోద్యోగులతో ఇబ్బందులు ఉంటాయి, రాజకీయాల్లో కొద్దిగా ఆటంకాలు వస్తూ ఉంటాయి. అలాగే ఆరోగ్యపరంగా కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వేళకు ఆహారాన్ని తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. అలాగే బుధుడు 4వ ఇంట్లో అద్భుతంగా యోగిస్తున్నాడు. విద్యార్థులకు బ్రహ్మాండమైన కాలంగా చెప్పుకోవాలి. విద్యార్థులు మాత్రం అసలు పెద్దగా కష్టపడకుండానే ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్లో ఉంటారు. కొద్దిగా చదివితే చాలు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. క్లాస్ ఫస్ట్ వస్తుంది, పరీక్షల్లో ఫస్ట్ ర్యాంకులో పాస్ అవుతారు, కావలసిన కాలేజీల్లో యూనివర్సిటీల్లో సీట్లు వస్తాయి, కావలసిన చదువుకోవడానికి బలం బాగా ఉంది. విద్యార్థులు ఏదనుకుంటే అది జరుగుతుంది. అలాగే ఉద్యోగం లేని ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం ఉద్యోగం రావడానికి బలం బాగా ఉంది. కొద్దిగా ట్రై చేయండి, ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రమోషన్ ప్రయత్నాల్లో మాత్రమే ఆటంకాలు వస్తాయి. ఉద్యోగం లేని వాళ్ళకి మాత్రం ఉద్యోగం వస్తుంది. ఎవరైనా జాబ్ మారాలనుకుంటే ఖచ్చితంగా మారచ్చు. మంచి హైకు, మంచి ఇంక్రిమెంట్, శాలరీతో వేరే కంపెనీ ఆఫర్ ఉంటే మారటానికి ధనుసు రాశి వాళ్ళకి బలం బాగుంది. కొత్తగా వ్యాపారాలు స్టార్ట్ చేసుకోవాలంటే ధనుసు రాశి వాళ్ళు స్టార్ట్ చేసుకోండి. అలాగే వ్యాపారంలో కూడా పార్ట్నర్షిప్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఇండివిజువల్గా వ్యాపారం చేసుకోవటం మంచిది. వ్యాపారంలో కూడా ఈ వారం లాభాలు బాగానే వస్తాయి. అంటే విద్యారంగం, వ్యాపారంగం చాలా బాగున్నాయి. ఉద్యోగ రంగంలో ప్రమోషన్ లేకపోయినా ఉద్యోగాలు రావడానికి ఈ వారం బలం చాలా బాగుంది. అయితే కుజుడు 7వ సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. భార్యాభర్తలు కొట్టుకుంటారు. పిల్లి ఎలకల్లాగా మాట అనుకోవటానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. లేదా పెళ్ళి నిశ్చయం అయిపోతూ ఉన్న తరుణంలో చేతి వరకే వచ్చి పెళ్లి సంబంధం క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే సప్తమ కుజ దోషం ఈ వారం ప్రభావం చూపిస్తుంది కాబట్టి పెళ్ళిళ్ళు ఇంకా ఫిక్స్ అయిపోతాయి అనుకున్న టైంలో లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అలాగే పార్ట్నర్షిప్ బిజినెస్లు చేస్తే ఎదురు దెబ్బలు తగులుతాయి. భార్యాభర్తల మధ్య పిల్లి ఎలకల్లా చిన్న గొడవలు అవుతూ ఉంటాయి. అలాగే రియల్ ఎస్టేట్ డీలింగ్స్ కూడా అంత గొప్పగా సాగవు. లాస్ట్ మూమెంట్లో ఎదురు దెబ్బ తగులుతూ ఉంటుంది. అదేవిధంగా సోదరీమణులతో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయి. శుక్రుడు ఈ వారం మొత్తం పంచమంలో సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. ధనుసు రాశి వాళ్ళకి ఆడపిల్లలు ఉంటే ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. ఆడపిల్లలు స్కూల్లో మంచి సక్సెస్ సాధించి తల్లిదండ్రులకి ధనుసు రాశి వాళ్ళకి పేరు తెచ్చి పెడతారు. అలాగే శుక్రుడి బలం బాగుంది కాబట్టి సంగీత రంగం, నాట్యరంగం, సినిమా, టీవీ రంగాల్లో ఆఫర్స్ కోసం ట్రై చేస్తే ఆఫర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి బిజినెస్లో డబ్బులు వచ్చే యోగం కూడా ఈ వారం బాగా ఉంది. చంద్రుడు ఈ వారం మొత్తం 2, 3, 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 2, 4, 5 సంచారాలు వ్యతిరేకం, 3వ సంచారం ఒకటే అనుకూలం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే సోమ, మంగళవారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు తినిపించాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు తినిపించాలి. అలాగే 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. 1.25 కేజీ కందులు ఎరుపు రంగు వస్త్రంలో కట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. దర్శించవలసిన ఆలయాలు వెంకటేశ్వర స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం. ఈ 2 ఆలయాలు దర్శించుకుంటే మంచిది. అలాగే రోజు ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం స్నానం చేశాక 21 సార్లు, ఓం సాం శరవణ భవ అనే మంత్రం 21 సార్లు చదువుకోవటం మంచిది. వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదవటం, సుబ్రహ్మణ్య అష్టకం చదువుకోవటం ద్వారా వారం మొత్తం వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోయి అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం గోచార ఫలితాలు చూసుకుంటే రవి 3వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. రవి బలం ఎక్సలెంట్గా ఉంది. ప్రమోషన్ ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. మకర రాశి వాళ్ళు ఎవరైనా సరే జాబ్లో ప్రమోషన్ కోసం ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోండి, ప్రమోషన్ వచ్చే యోగం బాగా ఉంది. పొలిటికల్గా పదవుల కోసం ట్రై చేసుకోవాలంటే ట్రై చేసుకోండి, పదవులు వచ్చే అవకాశం ఉంది. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా పంటల పరంగా లాభాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకుంటారు. రవి బలం చాలా అద్భుతంగా ఉంది కాబట్టి సొసైటీలో
హోదా, స్టేటస్, గుర్తింపు వచ్చే సూచనలు ఉన్నాయి. ఫ్యామిలీలో కూడా మీ మాటకు విలువ, గౌరవం పెరిగి మీరు చెప్పింది వినటానికి అవకాశం ఉంటుంది. అయితే బుధుడు 3వ సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి విద్యార్థులకు పరీక్షా కాలంగా చెప్పుకోవాలి. కష్టపడి చదివితేనే విద్యారంగంలో రాణిస్తారు. అలాగే ఉద్యోగం లేని మకర రాశి వాళ్ళకి ఉద్యోగం రావటం కొంచెం కష్టం. ఉద్యోగంలో ప్రమోషన్లకు బాగుంది, కానీ అసలు ఉద్యోగమే లేని వాళ్ళకి ఉద్యోగ బలం అనేది తక్కువగా ఉంది. ఉద్యోగం రావటం బాగా కష్టం మీద అవుతుంది. వ్యాపారస్తులకు కూడా కొంచెం వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. సరిగ్గా జాగ్రత్తగా వ్యాపారం చేసుకోవాలి, లేకపోతే వ్యాపారంలో పెద్దగా లాభాలు కనిపించవు. విద్యారంగం, వ్యాపార రంగంలో పూర్తిగా వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే కుజుడు 6వ సంచారం చేస్తూ బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. కుజుడి బలం బ్రహ్మాండంగా ఉంది కాబట్టి శత్రువులు నశించిపోతారు, శత్రువులు మిత్రుల్లాగా మారిపోతారు. అనారోగ్యాలు తొలగిపోయి ఆరోగ్య ప్రాప్తిని పొందుతారు. అప్పులు ఉంటే మకర రాశి వాళ్ళకి ఈ వారం అప్పులు క్లియర్ చేసుకోవడానికి బలం చాలా బాగుంది. మ్యాక్సిమం ఏదో ఒక విధంగా డబ్బులు అందుబాటులోకి వచ్చి అప్పులు క్లియర్ చేసే యోగం కనిపిస్తుంది. అలాగే ప్రాపర్టీ డీలింగ్స్కి బాగుంది. రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలన్నా, అమ్మాలన్నా ఈ వారం బలం బాగుంది. ఒక ల్యాండ్ కానీ, సైట్ కానీ, ఏదైనా ప్లాట్, హౌస్, అపార్ట్మెంట్ ఇలాంటివి కొనుక్కుంటే తక్కువ రేటుకి వస్తాయి, అమ్మితే ఎక్కువ రేటుకి అమ్ముడిపోతాయి. దానికి ఈ వారం మకర రాశి వాళ్ళకి బలం బాగుంది. అలాగే మీ ఫ్యామిలీలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే అవన్నీ కూడా తొలగిపోతాయి. అండర్స్టాండింగ్ బాగుంటుంది. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మధ్య చక్కటి అనుకూల వాతావరణం పెరుగుతుంది. వాళ్ళతో ఏమైనా ఇంపార్టెంట్ వర్క్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అయితే మకర రాశి వాళ్ళకి శుక్రుడు కూడా 4వ సంచారం చేస్తూ బ్రహ్మాండమైన ఫేవరబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాడు. కాబట్టి స్త్రీ మూలక ధనప్రాప్తి యోగం ఉంటుంది. స్త్రీల సహాయ సహకారాల వల్ల మకర రాశి వాళ్ళు ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. అలాగే విందు వినోదాల్లో పాల్గొంటారు. ధనం అనేక మార్గాల్లో సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మకర రాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడి బలం వల్ల చక్కగా యోగిస్తాయి. సినిమా, టీవీ రంగం, సంగీత, నాట్య రంగాల్లో మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తే అవకాశాలు మిమ్మల్ని వరిస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్ బిజినెస్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ ఇలాంటి వాటిల్లో డబ్బులు వచ్చే యోగం కూడా మకర రాశి వాళ్ళకి ఈ వారం చాలా బాగుంది. అలాగే చంద్రుడు ఈ వారం 1, 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 1, 3 సంచారాలు అనుకూలం, 2, 4 సంచారాలు వ్యతిరేకం. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే ఆదివారం కానీ, బుధ, గురువారాల్లో కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అప్పుడు ఆ నిర్ణయాలు అనుకూల ఫలితాలను ఇస్తాయి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి బుధుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించాలి. అలాగే బుధుడి బలం పెరగటం కోసం గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. రోజు సంకటనాశిక గణేష స్తోత్రాన్ని చదువుకోవాలి. అలాగే ఓం గూం హేరంబాయ నమః అనే హేరంబ గణపతి మంత్రాన్ని ప్రతిరోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. గణేష పంచరత్న స్తోత్రం కానీ, సంకటనాశిక గణేష స్తోత్రం కానీ చదవటం లేదా వినటం చేస్తే అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ వారంలో కుదిరినప్పుడు గణపతి ఆలయానికి వెళ్ళండి. గణపతికి గరిక, ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకోండి. గణపతి టెంపుల్లో కొబ్బరి నూనె దీపం పెట్టండి. ఇలా చేస్తే మకర రాశి వాళ్ళకి ఈ వారం తిరుగులేదు. మిగతా గ్రహాలు మ్యాక్సిమం ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి ద్వితీయంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో పనిచేసే చోట మీ మాటల వల్ల శత్రువులు పెరుగుతారు. మీరు మంచిగా మాట్లాడినా అది వాళ్ళకి చెడుగా అర్థమై గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. మీరు మంచిగా పోతే చెడు ఎదురవుతుంది. కాబట్టి మ్యాక్సిమం ఆఫీసుల్లో ఎంప్లాయీతో, అలాగే కొలీగ్స్, బాసు ఎవరితో అయినా సరే తక్కువ మాట్లాడే ప్రయత్నం చేయండి. చిరునవ్వుతో ఉండండి. మౌనంగానే మ్యాక్సిమం పనులు చేసుకుంటూ ఉండండి. లేకపోతే మీ మాటే మిమ్మల్ని శత్రువుగా మార్చే అవకాశం కుంభరాశి వాళ్ళకి ఈ వారం ఎక్కువగా కనిపిస్తుంది. అలాగే ప్రమోషన్ ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే చేయండి. ప్రమోషన్ ప్రయత్నాల్లో విజయం అవ్వటం చాలా కష్టమనే చెప్పుకోవాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వేళకు ఆహారం తీసుకోవాలి. సరైన సమయానికి నిద్రించాలి. పొలిటికల్గా కూడా మీరు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత కష్టపడ్డా పూర్తి స్థాయిలో ఈ వారం ఫలితం కనిపించదు. అలాగే అగ్రికల్చర్ ఫీల్డ్లో కూడా ఏ నిర్ణయమైనా 1కి 10 సార్లు ఆలోచించి తీసుకోవాలి. రవి బలం లేదు కాబట్టి సొసైటీలో కానీ, వర్కింగ్ అట్మాస్ఫియర్లో కానీ మ్యాక్సిమం సైలెంట్గా ఉంటూ, చిరునవ్వుతో ఉంటూ తక్కువ మాట్లాడే ప్రయత్నం చేసుకోవటం కుంభరాశి వాళ్ళకి ఈ వారం అనుకూల ఫలితాలను ఇస్తుంది.
అలాగే బుధుడు ఈ వారం మొత్తం కూడా రెండో సంచారం చేస్తూ అద్భుతంగా యోగిస్తున్నాడు. బుధుడి బలం బాగుంది. బుధుడి బలం బాగుంటే విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. పెద్దగా కష్టపడకుండానే విద్యారంగంలో బాగా షైన్ అవుతారు. కావలసిన కాలేజీలో సీటు, కావలసిన యూనివర్సిటీలో సీటు, అలాగే క్లాస్ ఫస్ట్, ఇలా విద్యార్థులు ఏదనుకుంటే అది జరిగే అవకాశం ఈ వారం కుంభరాశి విద్యార్థులకు ఎక్కువగా ఉంది. అలాగే జాబులు లేని కుంభరాశి వాళ్ళకి జాబ్ వచ్చే యోగం కూడా ఉంది. జాబులో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ రావడానికి రవి బలం లేదు, కానీ అసలు జాబు లేని వాళ్ళకి జాబ్ అంటూ రావడానికి బుధుడి బలం చాలా బాగుంది. ఖచ్చితంగా మంచి ప్యాకేజ్తో జాబ్ అనేటటువంటిది కుంభరాశి వాళ్ళకి ఈ వారం వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే బిజినెస్ లేని వాళ్ళు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసుకుంటే మంచిది. ఒకవేళ ఆల్రెడీ బిజినెస్లు ఉంటే కనుక పార్ట్నర్షిప్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి కూడా ఈ వారం చాలా అద్భుతంగా బలం కనిపిస్తోంది. ఇలా విద్యా, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తున్నాయి. అయితే ఈ వారం కుజుడు పంచమంలో సంచారం చేస్తూ వ్యతిరేకంగా ఉన్నాడు. మీ సంతానంలో అబ్బాయిలు ఎవరైనా ఉంటే అబ్బాయిలతో అనవసరంగా గొడవలు అవుతాయి. అబ్బాయిలతో జాగ్రత్తగా మాట్లాడండి. మీ సంతానంలో అబ్బాయిలు ఇంటి మీద గొడవలు తెచ్చే అవకాశం ఉంది. అలా జరగకుండా మీ సంతానంలో మగపిల్లలు ఉంటే వాళ్ళని జాగ్రత్తగా అటెన్షన్ పే చేస్తూ చూసుకోండి. రియల్ ఎస్టేట్ డీల్స్ కూడా త్రుటిలో తప్పిపోయే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా డీల్ చేసుకోండి. అలాగే ప్రాపర్టీస్ సేల్ చేయటం, పర్చేజ్ చేయటం, వీటికి కూడా ఈ వారం బలం తక్కువగా ఉందని చెప్పుకోవాలి. బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో మాట్లాడేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే అకారణంగా వాళ్ళతో గొడవలు అయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కొంచెం అప్పుల సమస్యలు కూడా మిమ్మల్ని వేధిస్తూ ఉంటాయి. మనోధైర్యంతో ముందడుగు వేయండి. అలాగే శుక్రుడు కూడా కుంభరాశి వాళ్ళకి మూడో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. శుక్రుడి బలం లేదు కాబట్టి వైఫ్ అండ్ హస్బెండ్ జాగ్రత్తగా మాట్లాడుకోవాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్కుల్లో కూడా లాభాలు అంతంత మాత్రంగానే కనిపిస్తాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కూడా ఆఫర్స్ పెద్దగా కనిపించవు. వేచి చూడాల్సిన కాలంగా చెప్పుకోవాలి. చంద్రుడు ఈ వారం మొత్తం 12, 1, 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 12, 2 సంచారాలు వ్యతిరేకం, 1, 3 సంచారాలు అనుకూలం. అంటే ముఖ్యమైన నిర్ణయాలు సోమ, మంగళవారాల్లో, శుక్ర, శనివారాల్లో తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు కుంభరాశి వాళ్ళకి ఫేవరబుల్ రిజల్ట్స్ని ఇస్తాయి. అలాగే కుంభరాశి వాళ్ళకి ఈ వారం ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. కుజుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన కందులు ఆవుకు పెట్టాలి. శుక్రుడి బలం లేదు కాబట్టి నానబెట్టిన బొబ్బర్లు ఆవుకు పెట్టాలి. దానాల పరంగా గోధుమల దానము, కందుల దానము, బొబ్బర్ల దానము ఇచ్చుకుంటే చాలా మంచిది. అలాగే స్తోత్రాల పరంగా రవి బలం లేదు కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రము లేదా ఆదిత్య హృదయ స్తోత్రం చదవటం మంచిది. అలాగే కుజుడి బలం లేదు కాబట్టి సుబ్రహ్మణ్య అష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ చదువుకోవటం మంచిది. శుక్రుడి బలం లేదు కాబట్టి రాజరాజేశ్వరి అష్టకం చదువుకోవాలి. అలాగే దేవాలయ దర్శనం పరంగా నరసింహస్వామి ఆలయ దర్శనం, అమ్మవారి ఆలయ దర్శనం చేయటం మంచిది. ప్రతిరోజు కూడా ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుమృత్యుం నమామ్యహం అనే సుదర్శన మంత్రం 11 సార్లు చదువుకోండి. అలాగే శ్రీమాత్రే నమః అనే మంత్రం కూడా 11 సార్లు చదువుకోండి. ఇలా చేస్తే వారం మొత్తం కూడా ఉన్న వ్యతిరేక ఫలితాలు తొలగింపజేసుకొని అనుకూల ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. మీనరాశి వాళ్ళు హెల్త్ విషయంలో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే ఆల్రెడీ ఏలినాడు శని ప్రభావం ఉంది. ఇప్పుడు రవి జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మీనరాశి వాళ్ళకి హెల్త్ మీద దెబ్బ కొట్టే అవకాశాలు ఈ వారం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి హెల్త్ కేర్ జాగ్రత్తగా తీసుకోవాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం, ఎక్సర్సైజులు చేసుకోవటం, ప్రశాంతంగా ఉండటం, ఇలా ప్లాన్ చేసుకోవాలి. లేకపోతే హెల్త్ పరంగా ఈ వారం ఎదురు దెబ్బలు తగిలే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే ప్రమోషన్ ప్రయత్నాల్లో కూడా కొన్ని ఆటంకాలు వస్తూ ఉంటాయి. వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. వేచి చూసే ధోరణిని అలవాటు చేసుకోవాలి. తండ్రి తరపు ఆస్తిపాస్తుల వ్యవహారాల్లో కూడా 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే బుధుడు ఈ వారం మొత్తం జన్మంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి విద్యార్థులు బాగా కష్టపడి చదవాలి. కష్టపడి చదివితేనే విద్యారంగంలో అనుకూల ఫలితాలు వస్తాయి, లేకపోతే ప్రతికూల ఫలితాలు వస్తాయి. బాగా కష్టపడి చదివితేనే పరీక్షల్లో మంచి మార్కులతో పాస్ అవుతారు. ఉద్యోగం లేని మీనరాశి వాళ్ళకి ఉద్యోగం రావడం చాలా కష్టం. బాగా కష్టపడి ప్రయత్నించినట్లయితే
అతి కష్టం మీద ఉద్యోగం అనేది వచ్చే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో మార్పు కోసం మాత్రం ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. మంచి హైకు, మంచి శాలరీ, మంచి ప్యాకేజ్ అని జాబ్ మారితే అక్కడ ఇప్పుడున్న దానికంటే ఎక్కువ వర్క్ ఉండేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారాలు కూడా కొత్తగా ఏవి ఈ వారం ప్రారంభించకూడదు. ఉన్న వ్యాపారాలే జాగ్రత్తగా చేసుకోవాలి. పెద్ద మొత్తంలో పెట్టుబడులు లేకుండా చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోండి. అలాగే ఈ వారం మొత్తం మీనరాశి వాళ్ళ కుజుడు 4వ స్థానంలో సంచారం చేస్తూ వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ప్రాపర్టీస్ కొంటే మునిగిపోతారు, ప్రాపర్టీస్ అమ్మితే మునిగిపోతారు. కాబట్టి మీనరాశి వాళ్ళకి చతుర్థ కుజ దోషం ఈ వారం ఉంది కాబట్టి ప్రాపర్టీస్ కొనకండి, ప్రాపర్టీస్ అమ్మకండి, ప్రాపర్టీ డీలింగ్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి, రియల్ ఎస్టేట్ డీలింగ్స్కి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అలాగే దీంతో పాటుగా మీనరాశి వాళ్ళు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్తో జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు వస్తాయి. ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు వస్తూ ఉంటాయి. కుజుడి బలం లేదు, కుజుడి 4th సంచారం చేస్తున్నాడు కాబట్టి వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి. శుక్రుడు 2వ సంచారం చేస్తూ బాగా యోగిస్తున్నాడు. శుక్రుడి బలం బాగుంది కాబట్టి వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. ఎవరినైనా సరే మీ మాటలతో బుట్టలో వేసుకునే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. కాబట్టి కళారంగంలో రాణించడానికి చేసే ప్రయత్నాలు కూడా ఈ వారం అనుకూలిస్తాయి. సినిమా, టీవీ రంగాలు, సంగీత, నాట్య రంగాల్లో చక్కటి అనుకూల ఫలితాలు పొందవచ్చు. బ్యూటీ రిలేటెడ్ బిజినెస్లు, టెక్స్టైల్ బిజినెస్ వీటిల్లో ధనపరంగా బాగా కలిసి వస్తుంది. అలాగే స్త్రీల యొక్క సహాయ సహకారాల వల్ల ముఖ్యమైన పనులన్నీ పూర్తి చేసుకుంటారు. చంద్రుడు ఈ వారం మొత్తం 11, 12, 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. చంద్రుడికి 11, 1 సంచారాలు అనుకూలం, 12, 2 సంచారాలు వ్యతిరేకం. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలంటే మీనరాశి వాళ్ళు ఆదివారం రోజు కానీ లేదా బుధ, గురువారాలు కానీ ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోండి. అప్పుడు ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే మీనరాశి వాళ్ళకు ప్రధానంగా రవి బలం లేదు కాబట్టి ఇలా రవి ప్రీతి కోసం గోధుమలు, బుధుడి ప్రీతి కోసం పెసలు, కుజుడి ప్రీతి కోసం కందులు దానం ఇచ్చుకున్నట్లయితే గ్రహాలు శాంతించి అనుకూల ఫలితాలు వస్తాయి. ఈ వారం దర్శించవలసినటువంటి దేవాలయాలు గణపతి ఆలయ దర్శనం, విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం అంటే రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. అలాగే స్తోత్రాల పరంగా లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రము, వెంకటేశ్వర వజ్రకవచ స్తోత్రం చదువుకుంటే మంచిది. మంత్రాల పరంగా ప్రతిరోజు కూడా ఓం నమో నారసింహాయ అనే మంత్రము, ఓం సాం శరవణ భవ అనే మంత్రము, దీనితో పాటుగా ఓం నమో వెంకటేశాయ అనే మంత్రం, ఈ 3 మంత్రాలు రోజు స్నానం చేశాక 21 సార్లు చదువుకోవాలి. అప్పుడు ఈ 3 మంత్రాల ప్రభావం వల్ల గ్రహాల వ్యతిరేకత తగ్గింపజేసుకొని వారం మొత్తం అనుకూల ఫలితాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. తదుపరి వారఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటే మా మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.